ఓం నమో వెంకటేశాయ. అందరికీ నమస్కారం అండి. నా పేరు డాక్టర్ కె మాధవ్ చెట్టి, అసిస్టెంట్ ప్రొఫెసర్, డిపార్ట్మెంట్ ఆఫ్ బాటనీ, శ్రీ వెంకటేశ్వర యూనివర్సిటీ, తిరుపతి, రిటైర్డ్ అండి. గత 28 సంవత్సరాలుగా ఈ మందు మొక్కల మీద రీసెర్చ్ చేస్తున్నాను. దేశ విదేశాల్లో కూడా పర్యటించడం జరిగింది. 3 బుక్కులు రాయడం జరిగింది. ఈరోజు ఏ మొక్కలు మనకు నేచురల్గా బాడీలో నేచురల్ ఇన్సులిన్ తయారు చేస్తాయి. ఇన్సులిన్ ఎందుకు? షుగర్ వ్యాధి ఉండేవాళ్ళు ఇన్సులిన్ వేసుకుంటారు. ఇన్సులిన్ తక్కువ అవుతుంది కాబట్టి షుగర్ వ్యాధి ఉండేవాళ్ళు ఇన్సులిన్ కూడా వేసుకుంటారు. అలా కాకుండా మన మొక్కలుగా నేచురల్గా దొరికే మొక్కల్లో కూడా ఇన్సులిన్ ఉంది. అవి ఏ మొక్కలు మనము వాడడం వల్ల మన బాడీలో ఇన్సులిన్ ఇంక్రీజ్ అయ్యి షుగర్ను కంట్రోల్ చేస్తుంది. ఆ మొక్కలను ఈరోజు చూస్తాం. ఇన్సులిన్ను ఇంప్రూవ్ చేసే మొక్కలు, పెంపొందించి మన బాడీలో తనంతకవే ఆర్గాన్ స్టిమ్యులేట్ చేసి ఇన్సులిన్ ప్రొడక్ట్ చేసేవి ఏమేమి ఉన్నాయో చూద్దాం. దాంట్లో నెంబర్ 1 ఇది పొడపత్రి అంటారు, జిమ్నిమా సిల్వెస్ట్రీ అంటారు. దీని ఆకులను తీసుకోవాలి. అలాగే వాది అంటారు, డొలికాండ్రోన్ క్రిస్పా, బిగ్నోనియేసి, వీటి యొక్క పత్రాలను తీసుకోవాలి. అలాగే ఏపీ అంటారు, థీరోకార్పస్ మార్సుపియం అంటారు. వాటి యొక్క ఆకులను కానీ బెరడును కానీ మనం తీసుకోవచ్చు. అలాగే కోస్టాస్పీసియోజస్, ఈ కోస్టేసి లేకపోతే జింజిబెరేసి అనే కుటుంబానికి చెందింది కోస్టేసి. దీన్ని మామూలుగా అన్ని సిటీల్లోని నర్సరీల్లో ఇన్సులిన్ మొక్క అని అమ్మేస్తున్నారు. దీన్నే ఇన్సులిన్ మొక్క అంటారు. రోజు ఒక ఆకు తినడం వల్ల మనకు ఇన్సులిన్ని పెంపొందింపజేస్తుంది. మనకు రోజు పచ్చిదై దొరకదు కదా, అందుకని దీన్ని పౌడర్ చేసుకొని నిలువ ఉంచుకొని వాడడం వల్ల మన బాడీలోని ఇన్సులిన్ కంటెంట్ను ఇంక్రీజ్ చేస్తుంది. ఏమేమి మనం ఇప్పుడు వాడాల్సింది? కోస్టాస్పీసియోజస్, దీని యొక్క పత్రాలను తీసుకోవాలి. అలాగే ఏపీ యొక్క పత్రాలను కానీ బెరడును కానీ తీసుకోవాలి. అలాగే వాది యొక్క ఆకులను తీసుకోవాలి. అలాగే పొడపత్రి యొక్క ఆకుల్ని తీసుకోవాలి. ఈ 4 చేసుకొని ఇలా మనము పౌడర్ చేసుకోవాలి. ఇలా పౌడర్ చేసుకొని ఈ పౌడర్ను రోజు 1 స్పూన్ పౌడర్ కంపల్సరీగా తీసుకోవాలి. 1 స్పూన్ పౌడరు వెచ్చటి వాటర్లో కానీ లేకపోతే మజ్జిగలో కానీ వేసుకుంటే మంచి శ్రేష్టం అన్నమాట. రోజు 1 స్పూన్ వాడడం వల్ల మన శరీరంలో ఆటోమేటిక్గా ఇన్సులిన్ ఉత్పత్తి అయ్యి అది షుగర్ను కంట్రోల్ చేస్తుంది. కాబట్టి దీన్ని వాడడం వల్ల మనకి ఎలాంటి ఇబ్బంది ఉండదు. నేచురల్గా ఇన్సులిన్ ఇంజెక్షన్ వేసుకునే బదులు ఈ మొక్కల యొక్క చూర్ణాన్ని మనం వాడామనుకోండి, ఆటోమేటిక్గా ఇన్సులిన్ పెంపొందిస్తుంది. ఇన్సులిన్ మన బాడీలో ఉత్పత్తి అయిన వల్ల ఆటోమేటిక్గా మనకు షుగర్ కంట్రోల్లో ఉంటుంది, షుగర్ రాకుండా కూడా ఉంటుంది అన్నమాట. ఇవి ఇన్సులిన్ ఇంక్రీజ్ చేసే మొక్కలు. నేను చెప్తాను కదండి, 4 బుక్కులు ప్రెసిడెంట్ అడిగింది. దాంట్లో ఇది ఫ్లవరింగ్ ప్లాంట్స్ ఆఫ్ చిత్తూరు డిస్టిక్, ఆంధ్రప్రదేశ్, ఇండియా. దీంట్లో 2000 మొక్కలు ఉన్నాయి. ప్రతి మొక్కకు తెలుగు నేము, ఇంగ్లీష్ నేము, ట్రేడ్ నేము, శాస్త్రీయ నామము, దాని యొక్క ఎలా గుర్తించే లక్షణాలు, పూలు ఎప్పుడు వస్తాయి, కాయలు ఎప్పుడు వస్తాయి, తర్వాత కాండం ఏ విధంగా ఉపయోగపడుతుంది, వేర్లు ఏ విధంగా ఉపయోగపడతాయి, పూలు ఏ విధంగా ఉపయోగపడతాయి, కాయలు ఏ ఉపయోగపడతాయి, ఈ విధంగా 2000 మొక్కలకు ఇవ్వడం జరిగింది. 2000 మొక్కల్లో 1000 మొక్కలకు కలర్ డిజిటల్ ఫొటోస్ ఇవ్వడం జరిగింది. చూడండి, ఈ విధంగా మీరు చూసారంటే చిన్న పిల్లవాడు కూడా ఎవరైనా కూడా ఈజీగా గుర్తుపట్టేస్తారు. ఏ బ్యాక్గ్రౌండ్ బొటానికల్ బ్యాక్గ్రౌండ్ లేకుండా ఐడెంటిఫై చేస్తారు. చిన్నపిల్లలు అయితే ఈ ఫోటోను చూసి ఇది మన బడిలో ఉంది, ఇది మన బడి పక్కన ఉంది, పెరట్లో ఉంది, లేకపోతే ఇది మన కయ్యలో ఉందని ఈజీగా గుర్తించేస్తారు అనమాట. ఇది అంత మంచి బుక్ అనమాట. 2000 మొక్కలకు 1000 మొక్కలు ఫోటోగ్రాఫ్స్ ఈ మాదిరి కలర్ డిజిటల్ ఫొటోస్ ఉన్నాయి. మనం చూడడం కంటే ఇంకా బాగా ఉంటాయి అన్నమాట. వీటికి 2000 మొక్కలు ఉన్నాయి. 650 పేజీలు ఉంది ఈ బుక్ మన దగ్గర ఉంటే ఒక ఔషధాల భాండాగారం మన దగ్గర ఉన్నట్టే ఈ బుక్ మనకు తరతరాలకు ఉపయోగపడుతుంది. థ్యాంక్ యూ వెరీ మచ్. మీ అభిప్రాయాలు మాకు కామెంట్స్ రూపంలో చెప్పండి. మరిన్ని వీడియోస్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి.